ముఖ్యమైన కార్యక్రమం ఉంది. ఈరోజు పలువురు నిర్వహించిన కార్యకర్తలు కూడా సామాన్యంగా పార్టీలో చేరువ సాధన చేస్తున్న ఉన్నత హోదాల్లో ఉంటున్నారు. అటువంటి సభాధ్యక్షులు అందరూ ఉత్తమ లీడర్లే కాబట్టి అందరికీ కూడా పొందుపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మొదటి దశలో దాదాపుగా 120-125 మంది వాళ్ళు పార్టీ వాళ్ళే, ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి తెలియకుండానే వాళ్ళే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి మనం ప్రతాప్ రెడ్డి నారే, ఫకీర్ రెడ్డి, అబ్దుల్ గఫార్ షేక్, అమ్మా నీలమ్మ గారు వనం నాగేంద్ర ప్రశాంత్ చలమయ్య, మార్తల గురురెడ్డి, రామకృష్ణాడి పల్లెడ్డి, సుబ్బయ్య ఇల్లూరు, అరాఫత్ బాషా షేక్, ధర్మాన నూర్ బాషా, ఎస్ బాబు హుసేన్, సుబ్రహ్మణ్యం, సుబ్బరాయుడు రాయపాటి, అట్లన్నా చూడు ఇద్దున్నా సీనా ఇద్దున్నా చూడండి 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 నా ఇద్దున్నా గంగాధరన్న పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళ కార్యకర్తలను అందరినీ గుర్తించి వారికి ఉత్తమ కార్యకర్తగా ఈరోజు ఒక అవార్డు మాదిరిగా వారికి ప్రశంసాపత్రం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని ఈరోజు ఉత్తమ కార్యకర్తలుగా సుమారు 83 మంది పొద్దుటూరులో ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి పార్టీ వాళ్ళందరికీ లోకేష్ గారి సంతకంతో వీళ్ళ ఈ ప్రశంసాపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఉత్తమ కార్యకర్తలందరూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఇంకా పనిచేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దాంట్లో చేయాలని, వీరికి ఈ ఉత్తమ కార్యకర్తగా వాళ్ళ అవసరాలకు పార్టీ కూడా సహాయపడుతుందని, మరి ఇటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఈ గుర్తించిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఈరోజు ప్రశంసాపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా పనిచేసే వాళ్ళను భవిష్యత్తులో గుర్తించి ఉత్తమ కార్యకర్తగా ఇంకా కొంతమందికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి పనిచేసి వారందరూ ఉత్తమ కార్యకర్తలుగా ప్రశంసాపత్రాన్ని పొందుతూ భవిష్యత్తులో వారి అవసరాలు తీసుకునేదానికి కూడా ఇది ఉపయోగపడుతుందని మరి
ఈ తెలుగుదేశం పార్టీ ఈ మాదిరిగా చేయడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇదే పార్టీ చేసింది. ఇటువంటి ఉత్తమ కార్యకర్తలు గుర్తించి ప్రశంసాపత్రం ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.